ఫ్రీ టికెట్తో జర్నీ స్టార్ట్ చేసాం. బట్ ఆ జర్నీలో ట్రాఫిక్, రెయిన్, వెయిటింగ్. లాస్ట్కి మా డిన్నర్ ప్లాన్ సక్సెస్ అయ్యిందా? ఎండ్ వరకు చూడండి. సరదాగా వన్ డే మా అక్క బావ ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి విజయవాడకి జర్నీ స్టార్ట్ చేసాము. అండ్ ది బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఫ్రీ టికెట్తో జర్నీ స్టార్ట్ చేసాం. ఈవినింగ్ ట్రావెల్ అంటే మనకు తెలిసిందే, ఒక పక్క హెవీ రెయిన్, ఇంకో పక్క బంపర్ ట్రాఫిక్. అలా స్ట్రగుల్ అయ్యి ఫైనల్లీ విజయవాడ రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాము. అప్పటికే మా బావ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకున్నారు. హానెస్ట్లీ మా చిన్నప్పటి నుంచి మా అక్క బావ ఫ్యామిలీతో బాండింగ్ చాలా స్పెషల్. అప్పుడప్పుడు కలిసిన సరే మెమరీస్ మాత్రం లైఫ్ టైం ఉంటాయి. అందరం కలిసిన వెంటనే ఫుల్ జోష్ మోడ్ ఆన్ అన్నమాట. ఫస్ట్ ప్లాన్ ఏంటి అంటే డిన్నర్. ముందే డిసైడ్ చేసాము ఆల్ఫాకి వెళ్దామని. కానీ అక్కడ క్రౌడ్ చూసి నో ఛాన్స్ బాస్, వెయిటింగ్ చాలా ఎక్కువ ఉంది. సో వెంటనే ప్లాన్ బి స్టార్ట్. మొబైల్లో రెస్టారెంట్స్ ని సర్చ్ చేస్తూ కిడ్స్ తో కంఫర్టబుల్ గా ఎంజాయ్ చేయగలిగే ప్లేస్ కావాలని సర్చ్ చేస్తున్నాం. ఫైనల్లీ జన్నత్ మండీకి రీచ్ అయ్యాము. సేమ్ బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో రెస్టారెంట్ కూడా ఉంది. బట్ మండీ రెస్టారెంట్ అంబియన్స్ మాత్రం సూపర్ యూనిక్. స్మాల్ ప్రైవేట్ కర్టన్ సీటింగ్, ఆల్మోస్ట్ ఒక మినీ హౌస్ ఫీలింగ్ అనమాట. ఫ్యామిలీతో పీస్ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. ఫస్ట్ సూప్స్ తో స్టార్ట్ చేసి స్టార్టర్స్ ఎంజాయ్ చేసాం. అండ్ హానెస్ట్లీ క్రీమీ చికెన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అది నా ఫేవరెట్ డిష్ అయిపోయింది. ఆ తర్వాత మెయిన్ హైలైట్ చికెన్ అండ్ మటన్ మండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కానీ స్టార్టర్స్ ఎక్కువ తినేసాం కాబట్టి అప్పటికే అందరికి స్టమక్ ఫుల్ అయిపోయింది. కానీ డిన్నర్ కంప్లీట్ అవ్వాలి అంటే ఐస్ క్రీమ్ కంపల్సరీ కదా. సో లాస్ట్ లో అందరం ఐస్ క్రీమ్స్ కూడా ఎంజాయ్ చేసి ఆఫ్ మెమరీస్ ఫ్యామిలీ టైమ్ తో మన బ్యూటిఫుల్ డిన్నర్ డేట్ ని ఫినిష్ చేసేసాం. లైఫ్ లో ఇలాంటి స్మాల్ ఫ్యామిలీ మూమెంట్స్ బిగ్గెస్ట్ హ్యాపీనెస్ అనిపిస్తాయి. మీ ఫ్యామిలీతో ఇలాంటి మెమరీస్ క్రియేట్ చేస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బై గైస్.